హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక ఒక 125cc బైక్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పక్కా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే మీరు 125cc బైక్ తీసుకోవాలనుకున్నప్పుడు మీకు చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి లాట్ ఆఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీకు ఇక్కడ కనిపించేది టీవీఎస్ నుంచి రైడర్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు షైన్ కనిపిస్తూ ఉంటుంది, SP 125 అయితే కనిపిస్తుంది, మీకు హీరో నుంచి ఎక్స్ట్రీమ్ 125 కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా మనకి కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నిట్లో మనము ఏ వెహికల్ తీసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియో అయితే మాట్లాడబోతున్నాను. అండ్ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈరోజు హోండా నుంచి హోండా CB హార్నెట్ 125 యొక్క రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. ఆల్రెడీ మన ఛానల్లో ఇప్పుడు నేను చెప్పిన బైక్స్ యొక్క రివ్యూస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ అయి ఉన్నాయి. మీరు కావాలంటే వాటిని అయితే చెక్ చేయొచ్చు. సో ఈ రోజు మనం ఈ CB హార్నెట్ 125 యొక్క హానెస్ట్ రివ్యూ నేను మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో గత కొన్ని రోజుల నుంచి నేనైతే యూజ్ చేస్తున్నాను, పగలు నైట్ అన్ని యూజ్ చేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ నేను 400+ కిలోమీటర్స్ అయితే దీని మీద అయితే డ్రైవ్ చేశాను అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా ఈ రోజు నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఆటోమొబైల్ రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇది మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది గైస్. అంతేకాదు మీలో ఎవరైనా సరే 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక కొన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు అనుకుంటే మీ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీరు మన సబ్స్క్రైబర్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. సో మన ఛానల్లో షేర్ చేస్తే అది ఎక్కువ మందికి వెహికల్ తీసుకోవాలా వద్దా అనేది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు అని అనుకుంటే పక్కన మీకు వాట్సాప్ మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ వాట్సాప్ నెంబర్కి జస్ట్ నాకు మెసేజ్ అయితే చేయండి. హైదరాబాద్లో ఉన్నటువంటి పీపుల్ మాత్రమే మెసేజ్ చేయండి. బికాజ్ ఎందుకంటే నేను మిమ్మల్ని రీచ్ అవ్వడానికి, నేను మీ దగ్గరికి రావడానికి అది నాకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. ఇక వితౌట్ డిలే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, దీని యొక్క అవుటర్ లుక్ కనుక చూసినట్లయితే అవుటర్ లుక్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో వెహికల్ లుక్ అయితే మీకు ఆల్రెడీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. హీరో నుంచి మీకు ఎక్స్ట్రీమ్ 125 రివ్యూ చేసాం మనము. కొంచెం చూడడానికి అదే లుక్లో అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ షార్ప్ ఎడ్జెస్ కానీ దీని యొక్క గ్రాఫికల్ డిజైన్ కానీ కంప్లీట్గా మనకి 125cc వెహికల్ చూస్తున్న ఫీలింగ్ అయితే అసలు అనిపించదు. కొంచెం ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ చూస్తున్న ఫీల్ అయితే మీకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మొత్తం 4 కలర్ ఆప్షన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న కలర్ ఆప్షన్ వచ్చేటప్పటికి బ్లూ విత్ సిల్వర్ కలర్ డ్యూయల్ టోన్ కలర్స్ అయితే రావడం జరిగింది. ఇక మనం యాజ్ యూజువల్గా ఫ్రంట్కి అయితే వచ్చేద్దాం. సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మనం టైర్ చూస్తే 80/100 సెక్షన్ టైర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 17 ఇంచెస్ వీల్తో వస్తుంది. ఇక ఫ్రంట్లో వచ్చేటప్పటికి మనకి 240mm సంబంధించినటువంటి పెట్రోల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ABSతో. అండ్ 125cc మనకి ABS అయితే తీసుకొస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ABSకి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనము సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లో మనకి ఈ అప్సైడ్ డౌన్ USD ఫోక్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేటప్పటికి ప్రీమియం సెగ్మెంట్లో ఉండేది. ఆ తర్వాత మనకి MT లాంటి వెహికల్స్లో మనం చూసాము. ఇప్పుడు మనకి 125cc వెహికల్స్లో కూడా మనకి ఈ అప్సైడ్ డౌన్ USD ఫోక్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాడు. చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. సస్పెన్షన్ పరంగా ఫ్రంట్లో ఇవి మనకి చాలా స్టెబిలిటీని అయితే ఇంప్రూవ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. మనం ఫ్రంట్ హెడ్ అయితే కనుక చూసుకున్నట్లయితే హెడ్ వచ్చేటప్పటికి మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్గా లుక్ అయితే చేంజ్ చేసి పరేశారు. అండ్ ప్రీవియస్ హోండా హెడ్ లైట్స్తో మనం కంపేర్ చేస్తే కంప్లీట్గా డిజైన్ చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మీకు LED లైట్స్ అయితే రావడం జరుగుతుంది, వైట్ కలర్ ప్రొజెక్షన్ అయితే ఉంటుంది. అండ్ లుక్ పరంగా మాత్రం ఎక్కడ మీకు 125cc వెహికల్ లాగా అయితే అసలు అనిపించదు. ఇక మనము ఏవైతే ఇండికేటర్ లైట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇండికేటర్స్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫ్లెక్సిబుల్గా అయితే లేవు, నాకు అదొక్కటే కొంచెం ఇబ్బంది అనిపించింది. బాగా హార్డ్ అయితే ఉన్నాయి. ఫ్లెక్సిబుల్గా కనుక ఇచ్చుంటే మాత్రం చాలా బాగా అనిపించుండేది. బట్ అదైతే మనకి ఇక్కడ డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి. ఇక మనం ఈ వెహికల్ యొక్క ఓవరాల్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 124 kgs మనకి ఓవరాల్ వెయిట్ అయితే ఉంటుంది. మనం డౌన్ సైడ్కి అయితే వచ్చేద్దాం. సో డౌన్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేటప్పుడు మనకి ఒక క్రాష్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో క్రాష్ గార్డ్ పరంగా ఓవరాల్గా మనకి బాగానే ఉంది. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 166mm వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోర్ దెన్ ఎనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 125cc వెహికల్ కదా, ఇది వచ్చేటప్పటికి పవర్ మనకి 10.99 bhp పవర్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. 7500 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక టార్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే 11.2 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 6000 RPMతో అయితే వస్తుంది. సో కొంచెం పవర్ అయితే లిటిల్ బిట్ అండర్ పవర్ అని చెప్పుకోవచ్చు. అది మనం మొత్తం డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు అయితే మాట్లాడుకుందాం. సో ఇక మనము బ్యాక్ సైడ్కి అయితే వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జాస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి సిల్వర్ కలర్ విత్ బ్లాక్ కలర్తో అయితే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా లుక్ వైజ్గా మాత్రం చాలా బాగుంది. అండ్ హీటింగ్
ఇష్యూ అట్లాంటి ఏం లేదు. నాకు ఇక్కడ పెద్దగా హీట్ అవుతున్నట్టు కూడా ఏం అనిపించలేదు. మనకి ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్లు అయితే రావడం జరిగింది. ఇవి కూడా మనకి చాలా ఈజీగా అయితే ఫోల్డ్ అవుతున్నాయి. అండ్ ప్లేసింగ్ కూడా బాగుంది. ప్లేసింగ్ కూడా మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక మనం బ్యాక్ సైడ్కి వచ్చేసి టైర్ కనుక చూసుకున్నట్లయితే టైర్ వచ్చేటప్పటికి మనకి 110/80 టైర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. 17 ఇంచెస్ వీలే ఉంది. ఫ్రంట్లో ఏదైతే మనకి 17 ఇంచెస్ వీల్ ఇచ్చారో అదే 17 ఇంచెస్ వీల్ మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఫ్రంట్లో మనకి 80/100 అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి 110/80 టైర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ కూడా రావట్లేదు. ఓన్లీ డ్రమ్ బ్రేక్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి డిస్క్ బ్రేక్ 240mm డిస్క్ బ్రేక్తో పాటుగా ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఒక డిస్క్ బ్రేక్ మోర్ దెన్ ఎనఫ్, బట్ దాంట్లో కూడా మనకి ఏబిఎస్ ఇచ్చారు కాబట్టి సరిపోతుంది. కాకపోతే బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కనుక మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జార్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సింగిల్ సస్పెన్షన్ బాగానే ఉంటుంది. ఇది 125cc వెహికల్కి మోర్ దెన్ ఎనఫ్గా అయితే చెప్పుకోవచ్చు. కంప్లీట్గా మనం బ్యాక్ సైడ్కి అయితే వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే టైల్ సెక్షన్ లైట్ అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎల్ఈడి లైట్ అనమాట. సో బాగానే ఉంది. విజిబిలిటీ పరంగా నేను కొంచెం దూరం నుంచి కూడా అబ్జర్వ్ చేసి చూశాను. బాగానే అనిపించింది. కంప్లీట్గా మనం ఇక టైల్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండికేటర్ లైట్స్. సో ఇండికేటర్ లైట్స్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ యూజువల్గా మీకు ఫ్రంట్లో ఏ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారో ఇదే లైట్స్ మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం హార్డ్గానే ఉన్నాయి. ఇవి కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక్కోసారి సైడ్ నుంచి ఎవరన్నా అట్లా గుద్దుతూ ఉంటారు, టచ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఇరిగిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం పార్కింగ్ సమయంలో కూడా చాలామంది వెహికల్స్ తీస్తూ ఉన్నప్పుడు తగిలినప్పుడు మనకి ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అది కొంచెం నన్ను ఇబ్బంది పెట్టిందనే చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ వచ్చేటప్పటికి మనకి CB 125కి సంబంధించినటువంటి బ్యాడ్జింగ్, ఇక్కడ వచ్చేటప్పటికి హోండాకి సంబంధించినటువంటి బ్యాడ్జింగ్ అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక మనం సీట్ కనుక చూసుకున్నట్లయితే సీట్ వచ్చేటప్పటికి మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. స్ప్లిట్ సీటు. ఎవరైతే డ్రైవర్ కూర్చుంటారో డ్రైవర్కి మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ పిలియన్కి మాత్రం అంత మంచి కంఫర్టబుల్ అయితే ఉండదు. బట్ సింగిల్గా ఎవరైతే రైడ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అడిషనల్గా మీకు ఇక్కడ థై సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. మీరు రైడ్ చేసినప్పుడు కాన్ఫిడెంట్గా అయితే రైడ్ చేయొచ్చు. స్ట్రీట్లో కానీ లేదంటే మీరు ట్రాఫిక్లో ఉన్నారు ఆ సమయంలో కూడా చాలా కాన్ఫిడెంట్గా అయితే రైడ్ చేయొచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా మీకు ఒక బెస్ట్ థింగ్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక మనము ఇక్కడికైతే వచ్చేద్దాము ట్యాంక్ దగ్గరికి. ఈ ట్యాంక్ మీద మనకి కొన్ని బ్రాండింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏబిఎస్కి సపోర్ట్ చేస్తుందని, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి E20 కంపాటబిలిటీ ఉందని, ఇవన్నీ కూడా మనకి దీని మీద అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మనం ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఇది మనకి ఫ్యూయల్ క్యాప్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇగ్నిషన్ అయితే ఉంటుంది. అండ్ మనం సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఛార్జ్ చేసుకోవాలంటే ఛార్జ్ చేసుకోవచ్చు. టైప్ Cకి సంబంధించినటువంటి USB పోర్ట్ అయితే మనకి దీని నుంచి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక మనము హ్యాండిల్ బార్కి చూసుకున్నట్లయితే హ్యాండిల్ బార్ వచ్చేటప్పటికి మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మీకు కొన్ని జాయిస్టిక్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ బటన్స్ని యూజ్ చేసుకొని మీరు మెనూని అప్ అండ్ డౌన్ కానివ్వండి, సైడ్కి కానీ అట్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ వచ్చేటప్పటికి పాస్ బటన్ అయితే ఉంటుంది. హై బీమ్ లో బీమ్కి సంబంధించినటువంటి పాస్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి హార్న్ అనమాట. అది కూడా ఒకసారి ఆన్ చేసి అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇంజిన్ క్యూల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ ఆన్ ఆఫ్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఇక మనం దీన్ని ఒకసారి ఆన్ అయితే చేద్దాం ఇగ్నిషన్ని. సో ఆన్ చేస్తే మీకు ఇనీషియల్గా ఫస్ట్ వచ్చేటప్పటికి హోండాకి సంబంధించినటువంటి వెల్కమ్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. వెరీ గుడ్ అని చెప్పవచ్చు. బడ్జెట్ సెగ్మెంట్లో కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం ఖచ్చితంగా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి 4.2 ఇంచెస్కి సంబంధించినటువంటి TFT డిస్ప్లే అనమాట. అండ్ డిస్ప్లే కూడా మీకు చాలా విజిబిలిటీగా ఉంది. మీకు నైట్ టైం కానీ పగల కానీ చాలా మంచిగా ఉంది. మీరు అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి బ్రైట్నెస్ కానీ ఎవ్రీథింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి బ్లూటూత్ కంపాటబిలిటీతో అయితే రావడం జరిగింది. అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. సర్వీస్ రిమైండర్ ఉంటుంది. యావరేజ్ స్పీడ్ ఇండికేటర్ ఉంటుంది. కాల్ SMS అలర్ట్స్ ఉంటాయి. సో ఇట్లా ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. మీకు సైడ్ స్టాండ్ అలర్ట్ కూడా మీకు దీంట్లో అయితే కనిపిస్తూ ఉంది. మీరు సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ని స్టార్ట్ చేయాలి అని అంటే మీరు స్టార్ట్ చేయలేరు. అలాంటి సెక్యూరిటీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతిదీ మీరు ఈ బటన్స్ని యూజ్ చేసుకొని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ప్రతిదీ కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. మీకు రియల్ టైమ్ రేంజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. అంటే ఫ్యూయల్ ఎంత ఉంది దానికి తగ్గట్టు మీకు రేంజ్ అయితే చూపిస్తూ ఉంటుంది. యావరేజ్గా దీని నుంచి మీరు అప్రాక్సిమేట్లీ ఒక పర్ లీటర్కి ఒక 50 కిలోమీటర్స్ మైలేజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మీకు స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ టైం కానివ్వండి ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు. ప్రతి ఒక్కటి అయితే ఉంది. ఈవెన్ మీరు బ్రైట్నెస్ని కూడా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ABSకి సంబంధించిన లోగో కూడా చూసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే స్పీడ్ అనేది ఒక 5 స్పీడ్ అందుకుంటారో మీకు ABS లోగో అనేది ఇక్కడ ఆఫ్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇది మనకి డిస్ప్లే అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి సో లెఫ్ట్ సైడ్ మనం డౌన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా లేడీస్ కూర్చున్నప్పుడు ఇది మాత్రం చాలా మంచిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు లేడీస్ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఈ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, కానీ లెగ్ రెస్ట్ అయితే మనకి ఇక్కడ లేదు. అది మీరు
కొన్ని వేయించుకోవాల్సి ఉంటుంది. బట్ శారీ గార్డ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు చైన్ కూడా ఓపెన్ చైన్ వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఓపెన్ చైన్ కాబట్టి మీకు స్ప్రే చేసుకోవడానికి కానివ్వండి, చైన్ మెయింటెనెన్స్కి చాలా ఈజీగా అయితే ఉంటుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ మీకు సెల్ఫ్ స్టార్ట్తోనే రావడం జరుగుతుంది, కిక్ స్టార్ట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, అదేంటన్నా సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఇచ్చారు, కిక్ స్టార్ట్ ఇవ్వలేదు అంటే. యాక్చువల్గా మీకు అవసరం లేదు, దీనికి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే సరిపోతుంది, కిక్ స్టార్ట్ అయితే అసలు అవసరమే లేదు. సో ఇక మనము దీన్ని అయితే రైడ్ చేద్దాము. సో రైడ్ చేసి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో అయితే నేను షేర్ చేస్తాను. సో ఇనీషియల్గా నేను దీన్ని ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అయితే రైడ్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనము కొంత దూరం ట్రావెల్ అయితే చేద్దాము. సో రియల్ టైంలో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో అయితే నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఇనీషియల్గా పికప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, పికప్ అయితే మీకు కొంచెం స్టార్టింగ్లో అండర్ పవర్గానే అనిపిస్తుంది. మరి మీకు హై పవర్ ఇవ్వడము అట్లాంటివి ఏమైతే ఏం లేదు, కొంచెం అండర్ పవర్లోనే అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు 40 స్పీడ్ అట్లా రీచ్ అవుతారో అప్పుడు మీకు పవర్ విషయంలో మాత్రం కొంచెం తేడా అయితే తెలుస్తుంది. కొంచెం పవర్ ఎక్కువ పికప్ అవుతున్నట్లయితే వెరీ క్లియర్గా తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు 40 కంటే బిలో ఉంటారో లేదా 60 కంటే బిలో ఉంటారో కొంచెం పవర్ ఇష్యూ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు ఒక 100 కిలోమీటర్స్ ప్లస్ మీరు ఈజీగా అయితే కొట్టొచ్చు, దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. మీరు ఒక 80 కిలోమీటర్స్ బిలో కనుక స్పీడ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారంటే మీకు 50 కిలోమీటర్స్ రేంజ్ అయితే పక్కాగా వస్తుంది. అండ్ దీనికి మీకు చాలా కాంపిటేటర్స్ అయితే ఉన్నాయి. మీకు షైన్ కాంపిటేటర్గా ఉంది, SP 125 ఉంది, రైడర్ అయితే ఉంది, ఎక్స్ట్రీమ్ 125 ఉంది. సో ఇట్లా మీకు చాలా కాంపిటేటర్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటితో కంపేర్ చేస్తే మీకు లుక్స్ పరంగా మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది, ఎక్కడ మీకు ఇబ్బంది అయితే ఉండదు. ఇక దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 1,14,000 రూపీస్ వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ అయితే నేను చెప్పట్లేదు, బికాజ్ ఎందుకంటే ఆన్ రోడ్ ప్రైస్ ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది కాబట్టి. సో ఆన్ రోడ్ ప్రైజెస్ మీరు అక్కడి నుంచి కనుక్కోవడమే బెటర్. మ్యాక్సిమం మీకు 1,25,000 రూపీస్ నుంచి 1,30,000 రూపీస్ వరకు పడే ఛాన్స్ అయితే ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ అనేది. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్లో మాత్రం చాలా మంచి సస్పెన్షన్ అయితే ఉంది, ఎందుకంటే మనకి USD ఫోక్స్ అయితే ఉన్నాయి. సో అప్ సైడ్ డౌన్ USD ఫోక్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు ఫ్రంట్ విషయంలో మాత్రం. ఇక బ్యాక్ సైడ్ మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇచ్చారు కాబట్టి కొంచెం హార్డర్ సైడ్ అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీకు వెయిట్ ఎక్కువ వేస్తారో మీరు అప్పుడు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్రంట్లో మాత్రం మీకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు, మీకు జర్నీ అయితే చాలా సాఫీగా సాగుతుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, బ్రేకింగ్ వచ్చేటప్పటికి ఫ్రంట్లో మీకు పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 240mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా మనకి ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు సెగ్మెంట్లో, నో డౌట్. ఇక బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం మనం ఇప్పుడు యూజ్ చేసేదంతా ABS యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇది మీకు బెస్ట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఆల్మోస్ట్ మీరు 60-70% వరకు ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయండి, మిగతా రిమైనింగ్ % మీరు బ్యాక్ బ్రేక్ అయితే యూజ్ చేయండి, ఎందుకంటే ఫ్రంట్లో మీకు ABS ఉంటుంది కాబట్టి అది మీకు సేఫర్ సైడ్ అవుతుంది. ఇక సీటింగ్ కంపాటబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సీటింగ్ వచ్చేటప్పటికి కంఫర్ట్ అయితే రైడర్ చేస్తున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. బట్ ఎవరైతే పిలియన్ కూర్చుంటారో వాళ్ళకి మాత్రం అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు. సో పిలియన్స్కి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎవరైతే యంగ్ కపుల్ ఉంటారో వాళ్ళకి బాగానే అనిపించవచ్చు, కొంచెం పెద్దవాళ్ళు కూర్చోవాలంటే మాత్రం ఇబ్బంది అయితే ఉంటుంది. అండ్ థై సపోర్ట్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. సో థై సపోర్ట్ని కూడా మీరు చాలా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకొని చాలా కాన్ఫిడెంట్గా అయితే డ్రైవ్ చేయొచ్చు. ఈవెన్ అది మీరు ట్రాఫిక్ కండిషన్లో అయి ఉండొచ్చు లేదా స్ట్రీట్ కండిషన్లో అయి ఉండొచ్చు, చాలా మంచిగా అయితే డ్రైవ్ చేయొచ్చు. ఇక హ్యాండిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, హ్యాండిల్ కూడా మీకు ఎక్కడ చాలా పెద్దగా అయితే ఏమనిపించదు, చాలా లిమిటెడ్గానే ఉంది. అండ్ వైడర్గా అట్లా ఏమని లేదనమాట. అండ్ కొన్ని వెహికల్స్లో మనం వైడర్గా చూస్తుంటాం, అలాంటి వైడర్నెస్ ఏం లేదు, కంప్లీట్గా వెహికల్ మీ కంట్రోల్లో ఉన్న ఫీల్ అయితే మీకు వస్తుంది. సో మీకు ఒక 125cc మీరు ఒక మంచి వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఒకసారి కన్సిడర్ చేయండి. మీ నియర్ బై ఉన్నటువంటి హోండా షోరూమ్స్కి వెళ్ళి ఈ CB హార్నెట్ 125ని ఒక్కసారి టెస్ట్ రైడ్ చేసి ఆ తర్వాత బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా వీడియోని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి, ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరైనా సరే బైక్ యూజ్ చేస్తున్నా, కార్ యూజ్ చేస్తున్నా, ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేస్తున్నా సరే మీరు మన ఛానల్లో మీరు యూజర్ రివ్యూ ఇవ్వాలి, మీ ఎక్స్పీరియన్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్తో మీరు షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఆల్రెడీ మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి జస్ట్ వాట్సాప్లో పింగ్ చేయండి, నేను మీ దగ్గరకు వచ్చేసి మీ దగ్గర కస్టమర్ రివ్యూ అయితే తీసుకుంటాను. ఓన్లీ హైదరాబాద్లో ఉండే పీపుల్ మాత్రమే నాకు మెసేజ్ అయితే చేయండి, అది నాకు కొంచెం ఈజీ అవుతుంది మీ దగ్గరికి నేను రీచ్ అవుట్ అవ్వడానికి. సో ఇది గైస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బై బై, జై హింద్.